ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి వాదోపాదం జరిగింది. ఆ, అందరికీ తెలుసు. అవును. నీ హరి ఎక్కడున్నాడు అంటే, ఇందులేడు అందగలడు ఎందెందు వెతికిన అందం దేగలడు చక్రి సర్వోపగతునుడు ఆయన అన్నాడు. అంటే ఎక్కడైనా ఉంటాడా? వీళ్ళిద్దరు ఒక గొడవ పడుతూ ఉంటే ఆడ మహావిష్ణువు టెన్షన్ పడుతూ ఉంటాడు వైకుంఠంలో. గొడవ అంటే ఆయన టెన్షన్. ఎందుకంటే ఈయన గురించే వాళ్ళు కొట్టుకుంటున్నారు. వీడేం చెప్తే ఆయన అది చూపించాలి అక్కడ. ప్రహ్లాదుడు చెప్పిన చోట హిరణ్యకశిపుడు వెతికిన చోట ఈయన ప్రత్యక్షం కావాలి. అది కావాలి. ఏడ చెప్తారో ఆయనే తెలియదు. అవును. బుర్ర బద్దలవుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తారా బాబు, అన్ని పనులు వదిలేసి గొంతు కూర్చుంటాడు. వీళ్ళు ఎప్పుడు పిలుస్తారు, ఎట్ట పిలుస్తారు అనేసి. అంటే గొంతు కూర్చున్నాడు కానీ ప్రసిద్ధంగా ఉంటాడు. భక్తుడికి ఇద్దరు భక్తులే అక్కడ. హిరణ్య కశ్యపుడు కూడా భక్తుడే, అవును. ద్వారపాలకుడే, శాపం వశం చేత అక్కడ ఉన్నాడు. ఉమ్, ప్రహ్లాదుడు భక్తుడే. ఇద్దరు భక్తుల మధ్య భక్తికి వైరము, మధ్యలో భగవంతుడి కోసం. ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. అంటే ఈయన ఖచ్చితంగా ఉంటాడు. ఆయన లేని జాగాలని నేను చెప్పాను కదా, అక్కడికి ఈయన కొడతాడు, ఆయన ఆడ వస్తాడు. అవును. ఆయన చూపించిన ప్రదేశానికి ఆయన రావాల్సిందే. అంటే అక్కడ భగవంతుని కదా టెన్షన్, వీళ్ళిద్దరికి కాదు. వీళ్ళిద్దరు సింపుల్, నాకు ఏమన్నా చూపించు, నువ్వు ఏడన్నా చూసుకో, వీళ్ళది అయిపోయింది. ఆ ప్రదేశంలో ఆయన చైతన్యవంతుడు కావాలి, చైతన్యం చూపించాలి. ఉమ్, మరి ఇది ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఈ భక్తికి? లేదు. ద్వేషిస్తూనే పూజిస్తున్నాడు హిరణ్యకశిపుడు. అవును. పూజిస్తూనే మెప్పిస్తున్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు. మరి ఎవరికి ఎలా కావాలో అలా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. ఉమ్. మరి ఆయనకి ఈ సందర్భంలో ఆయన టెన్షన్ లేకుండా ఎప్పుడు ఉంటుంది?